రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి ఎదుటి వారిలో దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు? మనకి ఎదుటి వారిలో దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు? అంటే ఫ్రెండ్ బైక్ ఇచ్చినప్పుడు. ఆ బైక్ తో ఏం చేస్తా అంటే గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బైక్ తిరుగుతా. ఆ గర్ల్ ఫ్రెండ్ బయటకు తీసుకెళ్ళాక నీకు చుక్కలు కనబడతాయి. సుధాకర్ స్కెట్ అవుతుండగా స్టార్ట్ అయ్యే టైంలో రవణ వచ్చి ఆపేస్తే దేవుడిలా కనిపిస్తాడు. నిజంగా నేను దేవుడు అయితే సుధాకర్ ని మొత్తం షోలోకి వెళ్ళి తీసేరా. నేను దేవుడిని కాదు. మనం ప్రేమించిన అమ్మాయి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు అనుకోండి, అతను మనకు దేవుడిలా కనిపిస్తాడు. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? మనం ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తండ్రితో మాట్లాడితే ఇవి అడగడం సరే, నువ్వు మళ్ళీ రిపీట్ చేయడం సరే. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? మళ్ళీ చెప్తున్నాను, ఆడుకుంటుంది. బాగా చెప్పా, కూర్చో. నెక్స్ట్, వాష్రూమ్ లో వాటర్ అయిపోయినప్పుడు తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈయనెవరో పనికి చుట్టంలాగా ఉన్నాడు. మమ్మీ ఎండిపోతుంది. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో మనకి ఎగ్జామ్ రానప్పుడు పక్కోడు చూపిస్తే ఆ దేవుళ్ళ ఒక అమ్మాయి లవర్ ని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ డాడీ హారతి ఇచ్చి చేస్తే వాళ్ళ డాడీ దేవుడిలా కనిపిస్తాడు. ఏం చేస్తా? మా నాన్న అట్లనే చేసిండు ఒక రోజు. ఏం చేసిండు? నేను నా లవర్ ని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు హారతి ఇచ్చాడు. నాన్న ముందుకెళ్ళు అనగానే ముందుకెళ్ళా, ఆ హారతి మెల్లగా వెనకలు పెట్టింది ఇట్లా. సూపర్ అంకుల్ మీరు. నెక్స్ట్, లేచిపోయినప్పుడు షెల్టర్ ఇచ్చేవాడే దేవుళ్ళ కనిపిస్తాడు. ఎవరన్నా శ్రీముఖి నంబర్ ఇస్తే వారు దేవుడిలా కనిపిస్తారు. నువ్వు రాసుకో, ఫోన్ ది, ఇప్పుడే చెప్తా. ఎవరెవరు కావాలి టీవీలో అందరూ చూస్తారు. నేను దేవుడిని, నేను ప్రూవ్ చేసుకుంటా. 9885263492. 9885263492. కొట్టు. ఎవరిదిరా నంబర్? డాడీ నంబర్ ఎందుకు? రామకృష్ణ అంకుల్ అంటే చెప్తే ఇస్తాడు కదా డీటెయిల్ గా. ఏదైనా పద్ధతి ప్రకారం వెళ్ళాలమ్మా. అదిగో యాంకర్ బాబు లేచాడు. భయ్యా నా పేరు సంతోష్ భయ్యా. నువ్వు లోపు ఎప్పుడన్నా తప్పిపోయారా వరదలా? నాకు నిజం చెప్పు, చంద్రముఖి సినిమాలో పెద్ద డోర్ కీసే కదా అవి నీ మెడలోని? అది వాడు బాత్రూమ్ కీసే, వాడు బాత్రూమ్ వాడే. ఇప్పుడు మనం వైన్ షాప్ పోతాం కదా భయ్యా. మనమేంద్రా మనం, నువ్వు పోతావు. మనం వైన్ షాప్ కి వెళ్తాం, బీర్కే పైసలు ఉంటాయి 95 రూపీస్. అవును. కానీ మన స్టఫ్ ఉండదు. ఆడు బీర్ తో పాటు స్టఫ్ కూడా ఫ్రీ సార్, దేవుళ్ళకి కనబడతాడు. పవర్ స్టార్ సినిమాకి ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు టికెట్ దొరికినప్పుడు ఎవరైనా వచ్చి నా ఫ్రెండ్ రాలేదు నువ్వు సినిమాకి వస్తావంటే అప్పుడు ఆ ఫ్రెండ్ భాస్కర్, ఎదుటి వాళ్ళు నీకు ఎప్పుడు దేవుడిగా అనిపిస్తుంది? వైఫ్ ఉంటుంది కదా, మొగుడికి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం తెలిసి కూడా క్షమించింది అనుకో, రియల్ లైఫ్ గురించి ఎందుకు చెప్పుకుంటా? ఓకే, వెరీ గుడ్. మరి నెక్స్ట్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అబ్బాయిలు అమ్మాయిల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఫ్రెష్ కాదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అబ్బాయిలలో ఫ్రెష్ అని అంటే ఏం ఫ్రెష్ అని? మైండ్ ఫ్రెష్ కాదా అని చూస్తాం. ఏ బాగా తలకాయ కూర తింటావా? నెక్స్ట్, అమ్మాయిల్ని మేకప్ లేకుండా చూడాలనుకుంటా. అది నీ ఎక్స్పెక్టేషన్. ఎందుకు సావాలనుకుంటున్నావు నువ్వు? చూస్తున్నావు, చస్తే నువ్వు ఒక్కడివి చావు, నా రూమ్ లోకి వచ్చి కనిపించి చూపిస్తాను, కానీ వీళ్ళందరినీ చంపకు, ఓకేనా? చావు చూపెడతా. ఆడ పాపం రూమ్ నుంచి బయటకు రావాలి కదా, శివం నలుగురు మోసుకొని వస్తారు అప్పుడు. గ్రేట్.
నెక్స్ట్ అబ్బాయి అమ్మాయి గొడవ పడ్డప్పుడు ఫస్ట్ ఎప్పుడు అబ్బాయి వచ్చి సారీ చెప్పాలి అని గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అబ్బాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆల్రెడీ ఆయన సారీ చెప్పలేదని కోపంలో ఉన్నదా? అఖిల సారీయా? నువ్వు కాదు. సారీ. Next. బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ విష్ చేయాలని అనుకుంటాడు. హలో హలో రే రవి. హే శ్రీ, ఆ మా ఇంట్లో పాల ప్యాకెట్లు అయిపోతేవా? ఇదిగో ఆ. నీ బాత్రూమ్ లోకి వెళ్ళు. వెళ్ళా. దాంట్లో సింక్ లో చూడు, నేను నీకోసం ఒక గిఫ్ట్ పెట్టా. ఏంది ఇది? బర్త్డే రా, ఐ లవ్ యూ సో మచ్. సింక్ లో కేక్ పెట్టడం ఏంది? నా గర్ల్ ఫ్రెండ్ ఊరికి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ నెంబర్ నాకు ఇస్తే బాగుండు, కొన్ని రోజులు లైన్ లో పెట్టుకుంటే బాగుంటుంది. తప్పు నాన్న, చాలా తప్పు. అదే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ నాకు ఇవ్వచ్చు కదా. అది కాదు తప్పు. ఒక అమ్మాయిని అన్ని రోజులు లైన్ లో నిల్చోబెట్టడం తప్పు కాదు. నెక్స్ట్. మనం గట్టిగా ప్రయత్నిస్తే పక్కవాడి పర్సులో ఎంతుందో మనీ ఎంతుందో తెలుసుకోవచ్చు, కానీ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోలేం పోయి అసలు. నువ్వు ఆ అమ్మాయి మనసులో ఏముంటుందో అని ఎక్స్పెక్ట్ ఫస్ట్ నేను గట్టిగా ప్రయత్నిస్తా. వాటర్ లేవు, ఇట్రా ఇట్రా. ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ పటాస్ ఫుల్ టు బిందాస్. చందమామ